శ్రీమాత్రే నమః. ఈరోజు 20వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. 20వ శ్లోకం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యత్రో పరమతే, ఎప్పుడైతే అంతర సుఖాన్ని రమించును చిత్తం మనస్సు, నిరుద్ధం నియంత్రించబడిన, యోగ సేవయ యోగాభ్యాసము చేత, ఎత్ర ఎప్పుడు, చైవాత్మనాత్మానం నిజముగా పవిత్రమైన మనస్సు ద్వారా ఆత్మ, పశ్యన్నాత్మని దర్శించుచు ఆత్మయందే తుష్యతి సంతృప్తిగా ఉండును. ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అంతర్ ఆనందంలో రమించును అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుదాం. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నా తుష్యతి. 21వ శ్లోకం రేపు చెప్పుకుందాం.